గారు హత్యకు గురైతే ఆ హత్యకు గురైనటువంటి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో ఇవాళ పర్యటనకు వెళితే ఆ పర్యటన జరిగినటువంటి తీరుతెన్నులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల వైఫల్యం అడుగడుగునా కూడా కొట్టొచ్చినట్లుగా కనబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళితే హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్లో అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయే పరిస్థితులు వచ్చాయంటే పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారన్న అంశాన్ని దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇదేదో హడావుడిగా నిర్ణయించుకొని వెళ్ళినటువంటి ప్రోగ్రాం కాదు. 2 రోజుల ముందే అన్ని విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే హెలిప్యాడ్లో పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారు, ఏ విధంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిందన్న అంశాలని పరిగణనలో తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని సూటిగా అడగ తెలుసుకున్నా. మీ అందరికీ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, 40% ఓటు షేర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అన్నిటికంటే కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతల్లో ఒకరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళుతున్నప్పుడు ఏ విధమైనటువంటి భద్రత తీసుకోవాలో కనీస అవగాహన కూడా ప్రభుత్వానికి లేకపోవటం ఓ పక్క ఉంటే, మరో పక్క దీనిలో ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి నేతలకు ఉన్నటువంటి దురుద్దేశాలు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా మా అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ సూటిగా మిమ్మల్ని కూడా అడగదలుచుకున్నా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి వ్యక్తిగతంగా భద్రత కుదించారు, నివాసం దగ్గర భద్రత కుదించారు. ఆయన పర్యటనలకు వెళుతున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా పోలీసులు భద్రతాపరంగా సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపించట్లా. దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా పోలీసులు చట్టాలను అనుసరించి వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు సహజంగా. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం కూటమి నేతల ఆదేశాలను తూచా తప్పకుండా వాళ్ళ ఆదేశాలను అమలు చేయడం కోసమే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నా, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ వ్యవస్థలో శాశ్వతంగా వ్యవస్థలు ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి వల్ల వ్యవస్థలు సక్రమంగా పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవాళ ఆ రాజ్యాంగ స్ఫూర్తి కానీ, రాజ్యాంగ విధానాలు కానీ, రాజ్యాంగ సూత్రాలను కానీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇటువంటి పరిస్థితుల్లో నేను మరోసారి అధికారులందరూ కూడా సూటిగా చెప్తా ఉన్నా, ఇవాళ ఏదో అధికారం ఉందని, ఆ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు చెప్పుకుంటూ పోతే భవిష్యత్తులో తప్పనిసరిగా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పుడు విధానాలతో ముందుకు సాగుతా ఉన్నారో, కూటమి నేతల ఆదేశాలను ఎవరైతే అమలు చేస్తా ఉన్నారో వారందరికీ కూడా నేను తప్పనిసరిగా భవిష్యత్తుకు సంబంధించి చట్టం చూస్తూ ఊరుకోదు. చట్టం ముందు ఎవరైనా కూడా తప్పు చేసిన వాళ్ళు దోషులుగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేనది ఒక్క సంఘటన గురించి మాట్లాడతలా,
ఆ మధ్యకాలంలో శ్రీశైలం వెళ్ళారు, మహానది ప్రాంతానికి పర్యటనకు వెళ్తే అక్కడ భద్రతా లోపాలు, అడుగడుగునా కూడా భద్రతా లోపాలు కనిపించాయి. నిన్నగాక మొన్న గుంటూరు మిర్చియాడికి వెళ్తే రైతుల్ని పరామర్శించడానికి, రైతులకు మనోధైర్యం చెప్పడానికి వెళ్తే ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ ప్రాంతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క అధికారి కానీ ఒక్క పోలీసు కూడా లేనటువంటి పరిస్థితి. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, నాయకులే అందరూ కూడా మా నాయకుడికి సెక్యూరిటీగా రోప్ పార్టీలు పట్టుకుని ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళ ముందే కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను వాళ్ళు ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి నేతల దురాలోచనల్ని, వాళ్ళ దుష్ట పన్నాగాల్ని తెలియజెప్పే రీతిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలని చెప్పి మేమున్నాలు మా ఎంపీలందరికీ కూడా కలిసి వెళ్లి సంబంధిత మంత్రులకి, పెద్దల్ని కలిసి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన మెమోరాలు కూడా ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి ఈ రోజు కూడా నేను చాలా స్పష్టంగా అధికారులకు చెబుతా ఉన్నా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులకి, ప్రభుత్వ అధినేతలకు కూడా చెబుతా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, మరోసారి చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగట్టాలా, అప్రజాస్వామిక విధానాలతో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారో వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని హతమారుస్తున్నటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా నాయకుడు కుటుంబాల్ని ధైర్యం చెప్పడానికి వస్తా ఉన్నారు, మనోధైర్యం కల్పించడానికి వస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు, భద్రతాపరంగా వైఫల్యాలు ప్రభుత్వం చెందుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే విండ్ షీల్డ్ డ్యామేజ్ అయినటువంటి సంఘటనకు సంబంధించి కూడా మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మా పార్టీ నేతల ముసుగులోనూ లేకపోతే కార్యకర్తల ముసుగులోనూ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దుండగులు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఒక పథకం ప్రకారం కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. భద్రతకు సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఎందుకంటే పదే ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా 2 సార్లు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పట్ల ప్రత్యేకమైనటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా, లేకుంటే ఎందుకంటే మాకు తెలుసు మా నాయకుడిని ఏ విధంగా పరిరక్షించుకోవాలా, మా నాయకుడికి ఏ విధంగా రక్షణ కల్పించుకోవాలన్న అంశాలు మాకు బాగా తెలుసు. కానీ ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక పార్టీ అధ్యక్షుడికి వాళ్ళకి భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని గుర్తు చేయడం కోసం ప్రత్యేకించి ఈ రోజున ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో ప్రజలకి, ప్రజాస్వామ్యవాదులకు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్లే కార్యక్రమాన్ని మీ ద్వారా చేస్తా ఉన్నాం. అక్రమాలు జరగనప్పుడు పోలీసులు, ఎందుకంటే రామగిరి మండలంలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి కానీ కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితులు, గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి ఎంపీటీసీ సభ్యుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రక్రియలోనే అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఉషా చంద్ర కానీ, శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ప్రకాష్ రెడ్డి గారు కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉంటే అసలు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉండేది? ఆ ప్రాబ్లం రాదు కదా. వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ఆరోపణ కూడా. మేము కోరుకునేది మాకేదో ఒత్తాసు పలకమని మేము కోరుకోవట్లా, మాకేదో మా వెనకాల అండగా నిలబడమని మేము కోరుకోవట్లా. చట్టాన్ని నిష్పక్షపాతంగా
అమలు చేయండి. కోర్టుల ఆదేశాల్ని తూచా తప్పకుండా అమలు చేయండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి మాట. పోలీసుల్ని ఎప్పుడు కూడా మేము అందరినీ అంటలేదే, పోలీసులు అందరినీ, కొంతమంది అధికారులు మాత్రమే, ఒత్తాసు పలుకుతున్నటువంటి అధికారులు మాత్రమే మా నాయకుడు కానీ మా పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నాం. అందరిని ఎందుకు అంటా ఉన్నాం? రాష్ట్రంలో చాలా చోట్ల ఎన్ని జరిగాయి, అన్ని చోట్ల మేము ఎక్కడా కూడా పోలీసుల మీద ఆరోపణలు చేయలేదే. ఎక్కడైతే చట్టాన్ని అమలు చేయనటువంటి అధికారులు, పచ్చ చొక్కా వేసుకున్నటువంటి అధికారులు, వాళ్ళకే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం, వ్యవస్థల్లో మీరు పనిచేయాలా. ఒకసారి తెలుగుదేశం అధికారంలో ఉంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేపు మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. మీరెవరు కూడా చట్టానికి అతిథులుగా పనిచేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పార్టీ చొక్కా వేసుకోవద్దని చెప్తా ఉన్నాం. కాదు మేము చొక్కా వేసుకుంటామంటే ఆ చొక్కా వేసుకున్నటువంటి అధికారులు, తప్పు చేసినటువంటి అధికారులు మాత్రమే చట్టం ముందు నిలబడతామనేది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరు తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి అధికారులు మాత్రమే, వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు కూడా. మరోసారి చెప్తా ఉన్నాం, చట్టాన్ని సక్రమంగా అమలు చేయమనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కోరుతున్నటువంటి మాట.